please. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మన అందరికీ గురువు గారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ మనం తను తాను తెలుసుకుంటే శివుడు, తెలియకపోతే జీవుడు అనే విధంగా సేత్ యొక్క జ్ఞానాన్ని విశేషంగా విశ్లేషించుకుంటూ వస్తున్నాం. అయితే మనకి అన్ని మతాలలో చేసినటువంటి డిలీషన్స్ అన్నీ కూడా ఒక 6 పాయింట్స్గా మనం చెప్పుకుంటే, ఏమిటి ఆ 6 పాయింట్స్? అవి పట్టుకుంటే చాలు. వారు చేసినవన్నీ మనం మనకి ఎవరికి వారే స్వయంగా అనుభవపూర్వకంగా మనకు తెలుస్తుంది వెన్ దే ఆర్ ఇన్ మెడిటేషన్. అది అక్కడున్న విశేషమైన సత్యం. సో మై ఫ్రెండ్స్, మనమంతా దేవుళ్ళమే. పితామహ పత్రిజీ మనకు ఇచ్చినటువంటి ఎసెన్స్, దట్స్ ద బేసిక్ పాయింట్. వీఆర్ ఆల్ గాడ్స్. వీఆర్ ఆల్ గాడ్స్ అన్నప్పుడు మనలో ఉన్న దివ్యత్వాన్ని మనం తెలుసుకోవడానికి ఏమీ సంకోచించాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఐ యామ్ గాడ్, దెన్ అద్వైత వేదాంత అని అక్కడ మన ఉపనిషత్తులే మనమే తీసుకుందాం, మన మూల గ్రంథాలనే తీసుకుందాం. అహం బ్రహ్మాస్మి, అబ్సల్యూట్. ఏమండి, ఆత్మే ఆ పరబ్రహ్మము అంటే అక్కడ ద డివైన్ ఈజ్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ యూ. దేవుడు నీ లోపల బయట లేడు. నీవే ఆ మూలము, ఆ దైవము నువ్వే. సో ఇక్కడ మనం దేవుడు సపరేట్ ఉన్నాడు అని అంటే మాయ అలా ఉంది ఇలా ఉంది అనే అనేక విషయాలు చెప్పొచ్చు. అలా చెప్పుకోవద్దు. యూ మస్ట్ నో దట్ రైట్ నౌ యు ఆర్ గాడ్ అన్న సత్యాన్ని మనం ఎరుకతో మనం తీసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాగే భగవద్గీత ఏం 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 చెప్తుంది? దెర్ ఇస్ నో డెత్. మరణమే లేదు. ఫస్ట్ మనం దేవుళ్ళము, మనకు మరణం లేదు. నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను, నా జీవితాన్ని నేనే సృష్టించుకుంటున్నాను. కాన్షియస్నెస్ ఈజ్ ద క్రియేటివ్ ఫోర్స్. అంటే కాశ్మీర్ శివిజంలో స్పంద అంటే శివుడు చెప్పినటువంటి సత్యం అన్నమాట. కాన్షియస్నెస్ ఈజ్ ద క్రియేటివ్ ఫోర్స్. మనలో ఉన్న చైతన్యమే సృజనాత్మక శక్తి. మన ఆలోచనలు, మన సంకల్పాలు, మన అవేర్నెస్ మన అనుభవాలను సృష్టిస్తాయి. మన ఆలోచనలు, మన సంకల్పాలు, మన అవేర్నెస్ అనుభవాలను సృష్టిస్తాయి. నువ్వు నాకు అంటే నిన్న ఒక వర్క్షాప్ జరిగింది. నిన్న వర్క్షాప్లో ఒక ఆమె తన ఎక్స్పీరియన్స్ చెప్తూ, నాకు ఇల్లు వాకిళ్ళు లేవు, కానీ నాకు ఇల్లు వాకిళ్ళు కావాలి, చక్కగా మంచి ఇల్లు కావాలి నాకు అని ఒకటే సంకల్పం పెట్టుకుంది. అదే నాకు ఇల్లు కావాలి, మంచిగా బాగుండాలి అని 3-4 సార్లు మారినా అనేక వచ్చిపోతూ ఉన్నా కానీ ఆమె సంకల్పం విడలేదు. నాకు కావాలి అని. ఎస్, ఇన్స్టెంట్ క్రియేషన్ సంభవించింది. థాట్ ఒకటే ఆలోచన, రెండో ఆలోచన లేదు. నాకు ఇల్లు తప్ప నాకు ఇల్లే కావాలి. అంటే ఇఫ్ ఐ క్రియేట్ రియాలిటీ ఇన్స్టెంట్లీ, ఎస్, ఇన్స్టెంట్గా రియాలిటీ క్రియేట్ అవుతుంది. నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటావు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఒకటే థాట్. అవుతుందో అవ్వదో నీకే నమ్మకం లేకపోతే అవ్వదు. అది నమ్మకం అంటే వాట్ యు బిలీవ్ సో యు బికమ్. నమ్మకం లేకపోవడం కూడా ఒక నమ్మకమే. అది సంభవించదు అంటే సంభవించదు. సో ఇక్కడ ఫస్టు మనమందరం దేవుళ్ళమే. ఈ సత్యాన్ని అన్ని మతాలు ఇంచుమించుగా దూరం చేసినా
మన మూల గ్రంథాల్లో నిగూఢంగా దాగి ఉన్న విషయాల్ని మనం అవలంబించుతాము. అద్వైత వేదాంత ద సెల్ఫ్ ఆత్మ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ బ్రహ్మం ద అబ్సల్యూట్. ఐ ఆమ్ ఐ ఆమ్ ద గాడ్. మనమంతా దేవుళ్ళమే. ఇది అక్కడున్న విశేషం. రెండోది, దెర్ ఇస్ నో డెత్. దెర్ ఇస్ నో డెత్. మరణమే లేదు. మరణం లేదు. ఒక రివాల్వింగ్ డోర్ లాగా ఈ రూమ్ నుంచి ఆ రూమ్లోకి వెళ్తాము. అక్కడ అక్కడ లైఫ్ ఈజ్ కంటిన్యూ. లైఫ్ ఈజ్ కంటిన్యూ అవుతుంది. అది అక్కడ ఉన్న విశేషం అనమాట. మూడవది, వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాం. మనం ఏది అడిగితే అది అది ఇవ్వడానికి ప్రకృతిలో ఏ కొదవ లేదు. మన ఆలోచనలోనే కొదవ ఉంది. అంటే అనేక గ్రంథాలలో అంటే ఇఫ్ గాడ్ ఈజ్ సెపరేట్ అనేది కాదు, వీఆర్ గాడ్స్. అంటే ద యూనివర్స్ ఈజ్ రెడీ. అంటే అక్కడ యూనివర్స్ అంటే ఏంటి? నువ్వు వేరు, యూనివర్స్ వేరు కాదు. నువ్వే ఈ విశ్వాన్ని సృష్టించావు, నీకోసమే సృష్టించావు అని అష్టావక్ర గీత ఉంటుంది. నీ కళ్ళు ఎందుకు ఉన్నాయి? నువ్వు సృష్టించిన విశ్వాన్ని ఆనందించడానికి ఉన్నాయి. విశ్వమంతా నీదే. ఏ ఒకటో నీది కాదు. బికాజ్ యు ఆర్ గాడ్. యు ఆర్ ఎవ్రీవేర్. ఈ సత్యాన్ని మనం మిస్ అవ్వకూడదు. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. ఏ థాట్ అంటే అది సంభవిస్తుంది. అదే అంటారు పితామహ పత్రిజీ, నాకు పెళ్లి కావాలంటే పెళ్లి సంభవిస్తుంది, పిల్లలు కావాలంటే పిల్లలు సంభవిస్తారు, ఇల్లు కావాలంటే ఇల్లు సంభవిస్తుంది, ఉద్యోగం ఏది కావాలంటే అది వస్తుంది. అదే థాట్, ఇంకా వేరే సెకండ్ థాట్ ఇవ్వకూడదు. ఎందుకంటే థాట్ ఈజ్ ద క్రియేటర్, థాట్ ఈజ్ ద సీడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ ఇన్స్టెంట్గా. అంటే ఎస్, కాన్షియస్నెస్ ఈజ్ ద క్రియేటివ్ ఫోర్స్. ఆ శివుడు చెప్పింది అదే. ఆ కాన్షియస్నెస్ అదే సృజనాత్మక శక్తి. ఆ కాన్షియస్నెస్ ఇదే స్వయం. కాన్షియస్నెస్ ఈజ్ ద శివ. యువర్ థాట్స్, ఇంటెన్షన్స్ అండ్ అవేర్నెస్. చూడండి, మీ ఆలోచనలు, మీ సంకల్పాలు, మీ ఎరుక షేప్స్ ద ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీ అనుభవాల్ని సృష్టిస్తాయి. రైట్. ఇక్కడ ఇఫ్ దెర్ ఇస్ నో సిన్, ఎస్ దెర్ ఇస్ నో సిన్. ఆత్మజ్ఞానం లేకపోవటమే పాపం. మరొక రూపంలో యాక్చువల్ పాపం అనేది లేదు. ఆ పాపం అనే పదమే వాడకూడదు. అది పాపం అనేది 4 అగ్రిమెంట్స్లో ఒకసారి నేను చెప్పినట్టు గుర్తున్నాను. లేదా 4 అగ్రిమెంట్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. 4 అగ్రిమెంట్స్లో అసలు సిన్ అనేది మిస్ ద టార్గెట్. అంతే తప్ప అది ఏది పాపం చేశావు కాబట్టి నువ్వు అనుభవిస్తున్నావు, ఇవన్నీ కూడా బిజినెస్ ఇష్యూస్. అవి మనం మాట్లాడుకోవద్దు. ఇఫ్ దెర్ ఇస్ నో సిన్, దెన్ ఓన్లీ ఫర్గెటింగ్. మర్చిపో, ఉన్నదాన్ని పట్టుకో. గతం గత అయిపోయింది. సిన్ అంటే ఏంటి? పాపం అండి. ఎక్కడి నుంచి వచ్చింది పాపం? గతం నుంచి వచ్చింది. గతేశోకే నా కర్తవ్య వర్తమాన కాలేన వర్తయంతి. రిమెంబరింగ్ ఎగ్జిస్టెన్స్, ఫర్గెటింగ్ యువర్ ఓల్డ్ నేచర్ అండ్ రిమెంబరింగ్ యువర్ ట్రూ నేచర్. అసలు యాక్చువల్గా నీ యొక్క సహజ స్వభావాన్ని, నీ సహజ స్థితిని మర్చిపోవడమే పాపం అంటే అది ఎవడు పట్టుకుంటాడు దాన్ని? దిస్ పర్స్పెక్టివ్ రీప్లేస్ గిల్ట్ విత్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవేర్నెస్ మై డియర్ ఫ్రెండ్స్. అపరాధ భావన కాదు నాయనా, వేరుగా ఉండు. అవేర్నెస్. దిర్ ఇస్ నో గిల్టీ. అంటే ఏంటి? లెర్నింగ్ ఉంది. అపరాధ భావం చేసావా, డోంట్ డూ ఇట్ అగైన్ అనే అవేర్నెస్ ఉంది. అవేర్నెస్ వల్ల నువ్వు తెలుసుకోవాలి. ఇది నేను తప్పు చేశానంటే తప్పు చేసావు, బాగానే ఉంది. అవేర్గా ఉన్నావు కదా, తెలుసుకున్నావు కదా, నిన్ను నడిపించుకో, నువ్వు సరైన మార్గంలోకి ఇల్లు. ఇలా ఉంటుంది. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ కాలం అనేది లేదు. కాలము ఉంది అని భ్రమపడ్డ వాడు కాలనాగు, కాలసర్పం అంటారు. వర్తమానంలో ఉండేవాడికి ఏ కాలం లేదు, ఏ కాలసర్పం లేదు, ఏ కాలనాగు లేదు, ఏది కాటు వేయదు. వర్తమానంలో ఉన్నవాడు
అంటే శేషశయనుడు అని చెప్పి మనకొక డైలాగ్ చెప్తారు సార్, భద్ర సార్. శేషశయనుడు అంటే ఆ గతము, ఆ భవిష్యత్తు అనే కథలన్నీ తీసేసి కేవలం వర్తమానంలో ఉండేవాడే శేషశయనుడు అంటాడు. వర్తమాన వర్తమానంలో ఉండేవాడు. పవర్ ఆఫ్ నౌ. టైమ్ ఈజ్ నౌ. ఎందుకంటే గతము, భవిష్యత్తు అనేవి మానసికమైనటువంటి చిత్రాలు. ఉన్నింది ఒక కాలము, ఒకటే కాలము, ప్రెజెంట్ టెన్సు. అది ఎటర్నల్, ఎప్పటికీ ఉంది. ఎటర్నిటీ అన్ని ఎటర్నిటీ అంటే ఎప్పుడూ ఉంది. ఆది ఉంది, మధ్యం ఉంది, ఇంకా అంతం ఉంది అనే ఇంకా ఎన్ని కథలు చెప్పినా మళ్ళా టైం క్రియేట్ అవుతుంది. అక్కడ టైం లేదు. దేర్ ఇస్ నో టైమ్. ఓన్లీ టైమ్ ఈజ్ నౌ. గతం అంటున్నావా? పాస్ట్ ఫాస్ట్ అంటున్నావా? అంటే అది అంటే కాలం అనేది సృష్టించింది ఏంటంటే మనము బిజినెస్ క్యాలిక్యులేషన్స్ కోసం, పైగా హిస్టారికల్ రికార్డ్స్ కోసం క్రియేట్ చేసింది టైం. దెర్ ఇస్ నో పాస్ట్, దెర్ ఇస్ నో ఫ్యూచర్, ఓన్లీ ఎటర్నల్ నౌ. ఇది అక్కడున్న పాయింట్. కాబట్టి మనము ఎప్పుడు ఎటర్నల్ నౌలో ఉంటే, ఎన్ఓడబ్ల్యూ నౌలో ఉంటే అక్కడేమవుతుంది? టు లైవ్ ఇన్ ద ప్రెజెంట్, టు స్టెప్ ఔట్ ఆఫ్ ఇల్యూజన్ ఆఫ్ లీనియర్ టైమ్. అండ్ అప్పుడేమవుతాయి? లీనియర్ టైమ్ గతము, నిన్న, ఈరోజు, రేపు అనేది కాదు. అన్నీ అక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు. టైమ్‌లెస్ అవేర్‌నెస్. గతంలో లేవా? పసివాడిగా లేవా? ఆ పసితనం నుంచి ఎదుగుతూ వచ్చావు కదా! అన్నీ అన్నీ అంతా ఉన్నావు. ఈ జీవిత కాలము నువ్వు అనుకునే ఈ జీవిత కాలం అంతా నువ్వుంటే అన్ని జీవితాలు నీవే. అసలు అన్ని జీవితాలు లేవు. ఉన్నది ఒకటే జీవితము. ఇట్స్ ద టైమ్ ఈజ్ నౌ మై డియర్ ఫ్రెండ్స్. సో దట్స్ ద ఫిఫ్త్ వన్. అక్కడ భూతకాలము ఏమి లేదు. అంతా డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్, బిజినెస్ పర్పస్, బిజినెస్ ఇన్ ద పొలిటికల్ బిజినెస్, ఫైనాన్షియల్ బిజినెస్, రిలీజియస్ బిజినెస్. సో మెనీ బిజినెసెస్ ఆర్ దేర్ నౌ రన్నింగ్ ఓవర్ ద హోల్ వరల్డ్. డోంట్ వర్రీ. అది బిజినెస్ క్యాలిక్యులేషన్ కోసం వాళ్ళు కావనివ్వండి. అలాగే అక్కడ హిస్టారికల్ రికార్డ్స్ కోసం వాళ్ళేవో లెక్కలేసుకుంటే క్యాలెండర్ అనేది కేవలం కల్పితం. క్యాలెండర్ రోజుకి ఈరోజు సూర్యోదయం నుంచి మర్నాటి సూర్యోదయం వరకు 24 గంటలని, 24 గంటల తర్వాత ఒక పావు రోజు ఏదో మిగిలితే 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలకి, లేదా 5 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి అప్పుడేమవుతాయి? ఆ పావు రోజులన్నీ కలిపి ఒక రోజు అవుతాయి. అప్పుడు ఫిబ్రవరి నెలకి 3 నెల. అప్పుడు ఆ సంవత్సరానికి లీఫ్ ఇయర్‌కి 366 రోజులు. ఫిబ్రవరి నెలకి 29 రోజులు అవుతాయి. లేదా మిగతావన్నీ అట్లా. ఇట్లా మనకేదో పావు ఒక సంవత్సరానికి ఒక పావు రోజు మిగిలితే, ఆ పావు రోజు దాంట్లో కలిపారు. అడ్జస్ట్‌మెంట్, కాలిక్యులేషన్స్. ఇది ఇంతే అని అనుకోవడానికి. యూ ఆర్ ఎవేర్ ఫర్ ఎవర్. యూ ఆర్ కంటిన్యూ. యూ ఆర్ ఎటర్నల్ నౌ. కాలమే లేదు. సో క్యాలెండర్ ఏజ్ ఈజ్ నాట్ ఏజ్. అంటే నీ వయసు ఇన్ని సంవత్సరాలు, నా బర్త్‌డే అందుకోసమే లిండా గుడ్‌మ్యాన్ బర్త్‌డే అసలు జరుపుకోవద్దంటది. బర్త్‌డే జరుపుకోవద్దు. నాకింత ఏజ్ అని చెప్పొద్దు. అవసరమైతే నీ ఏజ్‌ని రిగ్రెషన్ చేసుకో నువ్వే కావాలని. సంవత్సరం తగ్గించుకో ఆ క్యాలెండర్ ఏజ్‌ని అంటుంది. అదే స్వామి శివానంద ఏమంటాడు? ఐయామ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్. నేను యవ్వనంలో ఉన్నాను. నేను ఉత్సాహంగా ఉన్నాను, ఉల్లాసంగా ఉన్నాను, శక్తివంతంగా ఉన్నాను. వాట్ యూ థింక్ సో యూ బికమ్. మనము అదేంటి 'త్రిపుర రహస్య జ్ఞానకండ సారం' తీసుకున్నాం అనుకోండి. ఆ 'త్రిపుర రహస్య జ్ఞానకండ సారంలో' సంకల్ప సిద్ధితో ఒక కుర్రవాడు ఆడుకుంటూ పెద్ద ఒక బండరాయిలో మొత్తం యూనివర్స్ అంతా సృష్టించాడు. అంటే ఒక ఆశ్రమంలో కుర్రవాడు. వాళ్ళంతా పెద్దవాళ్ళంతా మెడిటేషన్ చేసుకున్నారు. ఈ పిల్లవాడు ఆడుకుంటా ఉన్నాడు. ఆడుకుంటూ ఉండు ఆ పెద్దవాడు చేసే పనులన్నీ చూసాడు, నేర్చుకున్నాడు, సృష్టి చేశాడు. ఆ సృష్టి బయటికి కనపడదు. ఆ ఒక్కడికే లోపలికెళ్తాడు, బయటకొస్తాడు. ఒకరోజు ఏమైందంటే
ఒక మహారాజు రాజసూయ యాగం ఏదో అంటారు కదా! అది లేదా రాజసూయ యాగం కాదు. అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం అని గుర్రాన్ని తీసుకొని సైనికులు వెళ్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళంతా కూడా కానుకలివ్వాలి. ఏది ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తే. అంటే మేము మీకు సపోర్ట్ ఇస్తున్నాము. మనమంతా ఒకటే అని. లేదా సరెండర్ అయిపోయారు. ఇంక అవన్నీ పదాలు వాడట్లా నేను. అక్కడేమైంది? అలా లేకపోతే వాళ్ళని జయించుకుంటూ పోతారు అని. అయితే ఆ ప్రాంతంలో ఆశ్రమం మీద నుంచి వెళ్తున్నారు. ఆశ్రమంలో మా నాన్నగారికి నమస్కారం చేయకుండా వీళ్ళు వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్ళి ఆ బండరాయిలో పెడతాడు. పెద్ద బండరాయి. గండశైలం అంటారు దాన్ని. ఆ గండశైలంలో పెడితే ఏమైంది? అప్పుడు ఆ మహారాజు ఆశ్చర్యపోతాడు. ఏమైపోయారు వీళ్ళు ఏంటి అనంటే ఎవరో ఒకడు ఇలా ఏదో జరిగింది పలానా ఆశ్రమంలో అక్కడి నుంచి మిస్ అయిపోయారు అని తెలిసిన తర్వాత ఒక తెలివైన సోదరుడు మహారాజు గారి సోదరుడు వస్తాడు. వచ్చి పెద్దవాళ్ళని అంటే వాళ్ళు ఎన్నో 10,000 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ గండ ఈ అప్పుడు అతను నేరుగా ఆ కుర్రాడు అడిగాడు. "ఏం కావాలండి? మీకేం కావాలంటే నేనిస్తాను. చెప్పండి. నన్ను అడగండి" అంటే, "లేదు లేదు మీ నాన్నగారే కావాలి" అని. "లేదు ఆయన మహా తపస్సులో ఉన్నారు." "కాదు ఆయన తపస్సు నుంచి బయటకొచ్చేదాకా నేనుంటానండి. ఆ మెడిటేషన్‌లో డీప్‌గా ఉన్నాడు. 10,000 సంవత్సరాల నుంచి. అక్కడ భార్య ఉంది. పిల్లలున్నారు ఆశ్రమంలో." అంటే అక్కడ పూర్వపు ఆశ్రమాలన్నీ అలాగే ఉండేయి. పిల్లలతో, భార్యలతో చక్కగా వెళ్ళి ధ్యానం చేసుకుంటూ, సాధన చేసుకుంటూ, గ్రంథాలు చదువుకుంటూ, అధ్యయనం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అట్లా ఉన్న సమయంలో ఆ పిల్లవాడు అంటే ఆమె ధ్యానంలో ఉంది, ఈమె ధ్యానంలో ఉంది. ఆమెకి ఆ భర్త మీద వ్యామోహం వచ్చింది. ఆ ధ్యానంలో అలాంటివొస్తాయి. మనకి స్వామి ముక్తానంద శక్తి విలాసం 'ద కాన్షియస్ ప్లే' చదివితే అవన్నీ ఉంటాయి. అక్కడేం తప్పేం లేదు. కానీ అక్కడి నుంచి అలా వచ్చినప్పుడు ఆమె అతన్ని ఆకర్షించినప్పుడు అట్లా ఇద్దరు డైరెక్ట్ కలవకుండానే పిల్లాడు పుట్టేస్తాడు. అక్కడ అన్నీ సాధ్యమే. మనసులో ఆలోచిస్తే కుంతి మాత ఏ విధంగా ఆలోచిస్తే ఆ సూర్యుడి నుంచి కర్ణుడు కన్నదో అట్లా ఫిజికల్ అక్కడ రిలేషన్ ఉండదు. కానీ అట్లా ఆకర్షణ. సో, అది వదిలేద్దాం. ఇక్కడేమైందంటే ఎటర్నల్ లవ్ అనే దానికోసం వస్తే అవన్నీ అక్కడ లోపల దాచేస్తే ఈయనెళ్ళి "ఏదేంటో చూడరా నాయనా" అని మళ్ళా ఆయన కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు తెరుస్తాడు. మళ్ళా క క కళ్ళు కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు తెరవడానికి ఇతను ఎంతో సూక్ష్మ శరీరంతో ఆ కుర్రవాడు లోపలికెళ్ళి ఆ నాన్నగారిని లేపి మళ్ళా ఇక్కడికొస్తే "ఏంట్రా నన్ను డిస్టర్బ్ చేసావా" అనంటే లేదు ఈయన మహారాజు గారు. దండం పెట్టాడు. నాకు గ్రహించి "నువ్వు వీళ్ళ సంగతేంటో చూడు. వాళ్ళ సైన్యం వాళ్ళకి అప్పచెప్పేసేయి" అని చెప్పేసి సరే వెళ్ళారు. అదేంటి ఆ అశ్వమేధ యాగం టైం అయిపోతుంది. మళ్ళా అక్కడ పూర్ణాహుతి చేయాలి ఏదో ఉంటది. అక్కడికెళ్ళినప్పుడు ఏమైంది? సరే అక్కడి నుంచి సైన్యం అదేంటి ఆ గుర్రాల్ని అప్పచెప్తాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఈయనకు కుతూహలం ఎక్కువై అసలు ఇలా ఎలా సంభవించిందండి? చూస్తావా రా అని చెప్పేసి అది అంటే బయటకి బండరాయి పెద్ద గండశైలము. ఆ బండరాయిలోకి ఎవడు ఎళ్ళలేడు. ఆఖరికి దేవేంద్రుడొచ్చి వజ్రాయుధం పెట్టి కొట్టినా అది ఛేదింపబడదు. లోపలికెళ్తాడు. ఇతని సూక్ష్మ శరీరంతో తీసుకొని ఎళ్తాడు. ఎళ్లి లోపలికెళ్తే ఒక్కరోజు గడుపుతారు. ఒక్కరోజు గడిపితే ఈ భూమి మీద 120,00,00,000 సంవత్సరాలయిందంట. చెప్పండి. కాలం ఎటర్నల్. ఈ భూమి మీద మన క్యాలెండర్ ఏజ్ 120,00,00,000 ఇయర్స్. త్రిపుర రహస్యము అంటే మనము కాలాతీతులము. కాలమే లేదు మనకు. వి ఆర్ ఫరెవర్. జీవో దేవో సనాతన దైవః అని చెప్పబడింది. అంటే జీవో దేవో సనాతన దేహో దేవాలయో ప్రాప్తః జీవో దేవో సనాతన దైవః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజేత్. సోహం అంటే అదే నేను. ఇంకేం లేదు. ఆ దేవుడివి నువ్వే. పూజ అంటే అక్కడ పూజ కాదు. ఊరికే అక్కడ ఆ భాష అలా వాడతారు అంతే. ఆ మెడిటేషన్. పూజ అంటే మెడిటేషన్ అంతే. ఆ మెడిటేషన్‌లో నువ్వు అదే నీవు అన్న సత్యాన్ని జీవించాలి. జీవించినప్పుడే వర్తమానంలో ఉంటావు. వర్త ఆహ్, గ గతం గురించి ఆలోచిస్తున్నావంటే నువ్వు మరణించినట్టే అంటారు ఓషో గారు. భవిష్యత్తు గురించి ఆలోచన అంటే ఇంకా నువ్వు ఆగత అంటే గతం కానిది ఆగత అంటే ఆగామి. గతము, ఆగతము వస్తుంది. గతం మన ముందుకొస్తుంది, పోతుంది. పోనీ. ఆగత ఇంకా రాలేదు. ఆగామి ఇంక రాలేదు.
సో దట్ ఈస్ స్టూపిడిటీ. జ్ఞానంలో ఉండటమే, ఎటర్నల్ నవ్వులో ఉండటమే ఆత్మవత్తు జీవించినట్టు. అసలు నువ్వు దేవుడివిరా, నీకు ఇయన్నీ లేవు అని అన్నప్పుడు, ఈ ఇది ఎటర్నల్ మరణము లేదా కాలం అయిపోయింది, ఈ జన్మే ఆఖరి జన్మ ఇదంతా ఏం, ఈ జన్మే ఆఖరి జన్మ అంటే, నువ్వు నెక్స్ట్ ఇంకో జన్మ తీసుకోవాలంటే ఎంపిక చేసుకుంటావు. అంతేగాని బలవంతంగా ఎవడు రుద్దడు. ఇది ఇది ఒక కీ పాయింట్. పైపెచ్చు ఇఫ్ ఐ యామ్ ద మల్టిపుల్ సెల్ఫ్స్ ఎక్స్‌ప్లోరింగ్ ఇన్ఫినిటీ అంటే, నేను అన్ని చోట్ల నేనే ఉన్నాను. ఎందుకంటే నువ్వు దేవుడివి. అన్ని కాలాలలోనూ ఉన్నాను. అన్ని వేళలలోనూ ఉన్నాను. దీనిని ఈ సింబాలిక్‌గా చెప్తున్నటువంటి సత్యాన్ని మన జీవితాన్ని పరిశీలించిన పసివాడిగాను ఉన్నావు. తర్వాత పిల్లవాడిగా ఉన్నావు. కొంచెం బాలుడిగా ఉన్నావు. లేదా బాలికగా ఉన్నావు. తర్వాత కొంచెం యవ్వనంగా ఉన్నావు. అప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు. అప్పుడు లేకుండా ఇప్పుడు లేవు గదా! మూలం అంతే. యూ ఆర్ ఫరెవర్. నౌ. అప్పుడు నవ్వే, ఇప్పుడు నవ్వే. అప్పుడు ఇప్పుడే, ఇప్పుడు అప్పుడే. అప్పుడు చిన్నప్పుడు గాదు. అప్పుడు నువ్వున్నావు. యూ ఆర్ ఎ కాన్షియస్ బీయింగ్. యూ ఆర్ ఫరెవర్. అలాగే అది జీవించావు, ఇది జీవించావు. అలాగే ఇలా గడిచిపోయింది అని అనుకుంటాం. ఇప్పుడు ఆ రూపం లేదనుకుంటాం. కానీ ఏ బాహ్య రూపం కాదు, నీ స్వస్వరూపం ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. పుట్టక మునుపు ఉంది. తర్వాత సో కాల్డ్ పోయిన తర్వాత కూడా ఉంది. బిఫోర్ బర్త్ అండ్ ఆఫ్టర్ బర్త్ ఉంది. పైగా ఇఫ్ ఐ యామ్ మల్టిపుల్ సెల్ఫ్స్ ఎక్స్‌ప్లోరింగ్ ఇన్ఫినిటీ అంతులేని అనంతంలో కాలం అనేది అనంతము. అంటే కాలం అనేది ఒకటే కాలము. ఒకటే కాలంలో మన క్యాలెండర్ ఏదైనా ఒకటో శతాబ్దం, రెండో శతాబ్దం, మూడో శతాబ్దం అన్నా అన్ని వేళలా నువ్వున్నావు. అన్ని చోట్ల నువ్వున్నావు. ఆమ్ని ప్రెజెన్స్ దైవీ లక్షణం అంతే, ఇంకేం లేదు. దైవీ లక్షణం. ఈచ్ సెల్ఫ్ అంటే ఇన్ఫినిట్. అక్కడ ఇన్ఫినిట్ డైమండ్ ఆఫ్ కాన్షియస్‌నెస్. ఇన్ఫినిట్ డైమండ్ అంటే డైమండ్‌కి ఎన్ని తలాలుంటాయి. అది మామూలు డైమండ్, ఇంత డైమండ్, అంత డైమండ్ అని అంటాం. కానీ అది ఇన్ఫినిట్ డైమండ్ అయితే అన్ని తలాల్లో నీ రూపమే. అన్ని రూపాలే. దీన్ని మిర్రర్ టెక్నిక్‌గా చెప్తారు. నీటి బిందువుల టెక్నిక్‌గా చెప్తారు. లేకపోతే అనేక టెక్నిక్‌లుగా మన ఉపనిషత్తులో రకరకాలుగా చెప్తూ ఉంటారు. అద్దం ఉంది, పగిలిపోయింది. కానీ సూర్యుడొక్కడే. కానీ అనేక వేల సూర్యులు లేతే అనేక వేల చంద్రులులా కనపడతారు. అలాగే కాన్షియస్‌నెస్ అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః అంటే ఈ అహం అంటే నేనే. నేను అనేదే. కృష్ణ అనేది కృష్ణ మన గురించి చెప్తున్నాడు. కృష్ణ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ అస్. కృష్ణ వేరు, మనం వేరు కాదు. మనమే కృష్ణ, కృష్ణ మనమే. అంటే బికాస్ గాడ్ ఈజ్ వి ఆర్ ఆల్ గాడ్స్. మనమే దేవుళ్ళము. ఈ సత్యంలో మనం జీవించాలి. ఇంతుంది లోపల. మిగతా ఇవన్నీ ఏం చేశారు? ఏ మతంలోనైనా ఇవన్నీ తీసేశారు. దాసోహం, దాసోహం అని చెప్పి దాసులుగా, బెగ్గర్స్‌గా ఇంకేమేమో చేశారన్న సంగతి మనకి కంటి ముందు ఉన్న సత్యం కనబడుతూనే ఉంది. ఇప్పటికీ స్టిల్ గోయింగ్, రన్నింగ్. కానీ మనం ఆత్మవత్తు ఉన్నప్పుడు యూ ఆర్ ద ఇన్ఫినిట్ సెల్ఫ్. యూ ఆర్ ద ఇన్ఫినిట్ సెల్ఫ్. అనేక ఈ జస్ట్ ఎన్ యాక్టర్. యూ ఆర్ యాక్టింగ్. ఇక్కడెందుకొస్తున్నావు? లెర్నింగ్ కోసం వస్తున్నావు. ఈ వేషం వేస్తే ఎలా ఉంటుందో చూద్దామని వేశావు. యూ ఆర్ చూజింగ్ యువర్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్స్. లైఫ్ ఇన్ ద సెన్స్ ఆ ట్రాన్స్‌ఫర్మేషన్. ఆ డోర్ నుంచి ఈ డోర్‌కి ఎందుకు వస్తున్నావు? ఈ డోర్ నుంచి మళ్ళీ ఆ డోర్‌కి ఎందుకు వెళ్తున్నావు? ఈ రూమ్ నుంచి ఆ రూమ్‌లోకి, ఆ నుంచి ఆ రూమ్‌లోకి, ఈ రూమ్‌లోకి రావడమే. అంతేగాని నీ సెల్ఫ్‌కి డెత్ లేదు. నీ స్వయానికి డెత్ లేదు. నాకు ఇది అయిపోయింది. ఈ వేషం అయిపోయింది. నాకు కొత్త వేషం కావాలి. మళ్ళా ఏం చేయాలి అనుకున్నావు? యూ ఆర్ చూసింగ్. యూ ఆర్ లివింగ్ ఇన్ ద ఎటర్నల్ నౌ. ఈ వర్తమానంలోని నీ జీవితం ఎప్పటికీ శాశ్వతంగా ఉంది. క్రియేటింగ్ అండ్ డిజాల్వింగ్ కావాలంటే నువ్వు సృష్టించుకుంటావు. లేదంటే మాయమైపోతావు. సశరీరంతో. అది కూడా ఉంది టెక్నిక్. సశరీరంతో మాయమైపోయింది. ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ ఇంకో కొత్త శరీరాన్ని తయారు చేసుకునేదే ఉంది.
ఆ కొత్త శరీరం లేదు. ఎప్పటికీ నేను నిత్య యవ్వనం 21 ఇయర్స్ ఓల్డ్ బాయ్‌లాగా కనపడతాడు 5,000 సంవత్సరాల వయసున్న మహాతర బాబాజీ. ఇంటిగ్రేషన్ అండ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ఆటమ్స్. శరీరంలో అణువులను పరమాణువులతో ఇలా విచ్ఛేదనం చేసుకొని చేస్తాడు. మళ్ళీ తిరిగి అసెంబుల్ చేసుకుంటాడు. ఈస్ దేర్. ఎలక్ట్రానిక్ యోగా అనే మాస్టర్ సివిబి ఉంటుంది. ఎలక్ట్రానిక్ యోగా. ఇంతే ఎలక్ట్రానిక్ యోగా. మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి ఇట్ ఈస్ యువర్ చూసింగ్, ఇట్ ఈస్ యువర్ నాలెడ్జ్. నీ చేతుల్లోనే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. పుట్ టుగెదర్. ఏమవుతుంది? యు ఆర్ ద ఇన్ఫినిట్ సెల్ఫ్. మనం 6 పాయింట్స్ అనుకున్నాం. 6 పాయింట్లను ఎరైజ్ చేసేసారు అని అనుకున్నాం. 6 పాయింట్లు ఇవే. అన్ని మత గ్రంథాల్లోనూ, మూల గ్రంథాల్లోనూ చేసేసారు. ప్రజల్ని ఏం చేశారు ఏంటనేది ఆల్రెడీ చెప్పుకున్నాం. మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం అనవసరము. హీనపరచుకోవడం అనవసరము. ఇతరులను మనం జడ్జిమెంట్ చేయొద్దు. కానీ మనమేమిటి? జస్ట్ అవేర్ వాట్ యు ఆర్. దట్ ఈస్ ద గేమ్. అది ముఖ్యము. మనమేమిటి? మన స్థితి ఏమిటి? యు ఆర్ ద ఇన్ఫినిటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన సత్యం. ఈ అద్భుతమైన సత్యంలో మనం జీవించడం కోసమే మనం ఈ భూమి మీదకొచ్చాం. ఈ సత్యంలో ఎందుకంటే ఇంకా వేరేది లేదు. ఉన్నదే అది. ఎన్ని జన్మలు ఎత్తినా అంటే ఎన్నో జన్మలు ఎత్తడం అవసరం ఏమొచ్చింది? అది ఎంపిక చేసుకోవటమే. లెర్నింగ్ కోసమే. నేర్చుకోవడం కోసం స్కూల్‌లో అన్ని సార్లు చేయాల్సిన అవసరం లేదు. అన్ని సార్లు ఇదవ్వాల్సిన అవసరం లేదు అన్న సత్యం వైపుకు మనం ప్రయాణం ఉంటుంది. సో, దట్ ఈస్ ద సెల్ఫ్ ఈస్ ద ట్రూత్. ఐ యామ్ ద ట్రూత్. ఐ యామ్ ద వే. ఐ యామ్ ద లైఫ్. ఐ యామ్ ద లవ్. ఇలా మనకు మనం అనేక సత్యాలు మనకు తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. వాటిలోనే మనం జీవించాలి. సత్యంలోనే జీవించాలి. సత్యవాక్కులే పలకాలి. పితామహ పత్రిజీ సత్యవాక్కులే అంటారు. ఇలా సత్యవాక్కులో, సత్యజీవనంలో మనం ఉండాలి. దానికోసం ఉండటం అంటే మనమే ఆ సత్యం కాబట్టి. మనమే ఆ దేవుళ్ళం కాబట్టి. ఉన్నదంతా దేవుడే. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఉన్నదంతా దేవుడే. ఎవరు కనపడినా ఆ దివ్యత్వాన్ని దర్శించండి. అలాగే ప్రతిదీ కాన్షియస్‌నెస్సే. త్రిపుర రహస్య ప్రకారం గాని, సేత్ ప్రకారంగా గాని కూడా సేతు కూడా అదే అంటాడు. ప్రతి మేకులోనూ కాన్షియస్‌నెస్ ఉంది. ప్రతి వస్తువులోనూ కాన్షియస్‌నెస్ ఉంది అన్నట్టు త్రిపుర రహస్య ఆమె ఏం చెప్తుంది? సకల పదార్థములలోనూ నేను సమంగా వ్యాపించి ఉన్నాను. పదార్థాలంట చూడండి. మ్యాటర్. ఆమె అంటే అంతటను తానే వ్యాపించిపోయి ఉన్నది. ఆమె త్రిపుర అనండి, దేవుడు అనండి, ఇంకేమనండి, నేను అనే స్మరణే త్రిపుర అంటుంది. అంటే ఆమె వేరు, మనం వేరు కాదు. ఇంకా ఆమె భిన్నంగా ఉంది అని అనుకుంటే అజ్ఞానము. కాకపోతే నలుగురిలో నాటకం వేయాలి కాబట్టి, నానాటు బతుకు నాటకం కాబట్టి నలుగురితో ఉంటాము. ఎవరితోనూ విభేదించవద్దు. నో ఆర్గ్యుమెంట్, నో కామెంట్, నో జడ్జిమెంట్. ఆర్గ్యుమెంట్ చేయొద్దు. సత్యవత్తు జీవించండి. అంతరంగంగా ఉండండి. ఇన్నర్‌గా ఉండండి. నానాటి బతుకు నాటకం కాబట్టి నటించండి. నో బ్లేమింగ్, నో ఎనిథింగ్. అది తప్పు, ఇది తప్పు వద్దు. అది అక్కడున్న పాయింట్. ఎవ్రీబడీ ఈజ్ లెర్నింగ్. దానికోసం పితామహ పత్రిజీ డివిజన్ సోల్స్, ఇన్ఫాంట్ సోల్సు, చిన్న ఆత్మలు, బాలాత్మలు, వృద్ధాత్మలు, ఇలా అనేక ఆత్మలుగా మనకు చెప్పుకుంటూ వస్తారు. ఎందుకంటే ఎవ్రీబడీ ఈజ్ చూసింగ్ దేర్ లైఫ్ గేమ్. వి షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ దేర్ లెర్నింగ్. అంటే వారు నేర్చుకోవడంలో, వాళ్ళు పాఠాలు నేర్చుకోవడంలో మనం ఏమి ఇంటర్ఫియర్ కావద్దు. జడ్జిమెంట్ చేయొద్దు. కామెంట్ చేయొద్దు. దట్ ఈస్ నాట్ అవర్ బిజినెస్. వి ఆర్ ఆల్ గాడ్స్. ఇదొక్కటి మాత్రం అతి మూల సత్యం అండి. ఈ మూల సత్యంలో మనం పట్టుకుంటే చాలు. మిగతావన్నీ యాడ్ అవుతాయి. మిగతావన్నీ వి ఆర్ ద క్రియేటర్. ఎవ్రీథింగ్ వి ఆర్ క్రియేటర్. అయితే ఇక్కడ బియాండ్ మైండ్ లెవెల్ ఇవన్నీ. మనసుకి అతీత స్థితి. అక్కడ నువ్వు దేవుడివే అన్నప్పుడు నీ దివ్యమైన ఆలోచనలే వస్తాయి. దేవుడివే అయినప్పుడు ఏంటి? ఆల్రెడీ దేవుడివే. జస్ట్ యూ ఆర్ ఫర్గాటెన్. జస్ట్ యూ ఆర్ థింక్ యాజ్ యూ ఆర్ ఎ పప్పెట్. నువ్వు తోలుబొమ్మ ఆడించినట్టు ఆడిస్తాడు పైవాడు కనపడకుండా అని నమ్ముతున్నావు కాబట్టి ఏది నమ్మితే అది నువ్వు. వాట్ యు బిలీవ్
సో యూ బికమ్. కర్మ ఉందంటే కర్మ ఉంది. లేదా అక్కడ అక్కడ కర్మలన్నీ దగ్ధమైపోయినాయి అంటే దగ్ధమైపోయినాయి. అసలు కర్మ అనేది ఏంటి? వాట్ హ్యాపెన్ ఇట్ ఈస్ ఎస్టర్డే. నువ్వు ఎటర్నల్ నవ్వులో ఉంటే అక్కడ కర్మ లేదు, ఏ కర్మ అంటుకోదు. వర్తమానంలో ఉంటే ఏ కర్మ అంటుకోదు. వర్తమానంలో నీకు పవర్ ఉంది. గత జన్మలో నుంచి నాకు వచ్చిందండి. ఈ థీరీలొద్దు, ఈ థీరీలొద్దు. నీకు ఈ క్షణం ఉంది. ఈ క్షణం నువ్వేమైనా చేయగలవు, ఎంతైనా చేయగలవు. గతంతో నీకేం పని? జరిగిపోయిన దాంతో నీకేం పని? ఇప్పుడు నువ్వేంటి? వాట్ ఈస్ నౌ? జస్ట్ నౌ. ఇప్పుడే ఈ క్షణంలో నువ్వెలా ఉన్నావు? ఈ సత్యంలో జీవించు. ఇది మిస్ అయితే ఎలాగా? మిస్ అయితే ఎలాగా అంటే దట్ ఈస్ స్టూపిడిటీ. తెలుసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లోకెళ్ళవు. వెనక్కి తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది పరమోత్కృష్టమైన సత్యము. ఇంకా ఎన్నో జన్మలెత్తాలి, ఎన్నో జన్మలెత్తాలని నీ ఎంపిక, నీ ఇష్టము. ఎవరో చెప్పారు అన్ని జన్మలు ఎత్తితేనే అవుతుంది. ఎవరు చెప్పారంటే గుడ్డిగా నమ్ముతున్నావు. నీ చావు నువ్వు చావాల్సిందే. ఇక్కడ మూల సత్యం, భగవద్గీతలో మూల సత్యం ఏంటి? ఉద్ధరేదాత్మానాత్మానం. అసలు అసలైన సిసలైన సత్యం ఏంటి? ధమ్మపదలో నీ ఆలోచనలతోనే నువ్వు వెతుకుతున్నావు. నీ ఆలోచనలతోనే ప్రపంచాన్ని అభివృద్ధి చేస్తున్నావు. ఏమైనా చేస్తావు నీ ఆలోచనలతోనే. ఎంతైనా ఎదుగుతావు. అది చెప్పాడు. పైగా లాస్ట్ మాట ఏంటి? ఒకటే, ఆనందుడు ఏడుస్తున్నాడు, మొత్తుకున్నాడు. నువ్వు ఉన్నప్పుడు నేను నేను నా విలువ తెలియలేదు ఆయనకి. అంటే ఆయన నుంచి ఏమి నేర్చుకోలేదు. ఆయన వెంట నీడలా ఉన్నాడు. పోయేటప్పుడు చచ్చిపోతున్నప్పుడు ఏమన్నాడు? నిన్ను నువ్వే ఉద్ధరించుకో. వేరెవడు జాలడు. నిన్ను నువ్వే తెలుసుకో. నీకు బయట నుంచి హెల్ప్ రాదు. నిన్ను నువ్వే ఉద్ధరించుకో. దట్ ఇస్ ద లాస్ట్ మెసేజ్. చూడండి ఎలా ఉంది. ఇట్స్ ద లాస్ట్ మెసేజ్. నోబడీ కెన్ హెల్ప్ యూ. ఎవడు నిన్ను సహాయం చేయలేడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీకు నువ్వే దిక్కు. నీకు నువ్వే దీపం. ఇతరుల మీద ఎప్పుడూ ఆధారపడవద్దు. నీ ముక్తిని నువ్వే శ్రద్ధతో సంపాదించుకో. చిత్రం ఏంటంటే ఆల్రెడీ మనం ముక్తులమే. అసలు ఒరిజినల్ సేయింగ్‌లో మనకి డై ఓ యోగి డై అనే పుస్తకం మనం చెప్పుకున్నాం. అందులో ఎవరైనా ఎన్‌లైటన్‌మెంట్ మనకు లేదు అనంటే అబద్ధం చెప్తున్నారు. వి ఆర్ ఆల్రెడీ ఎన్‌లైటెన్డ్. వి ఆర్ ఆల్రెడీ గాడ్స్. ఇది సత్యం. జస్ట్ మర్చిపోయినాం అంతే. అవేర్‌నెస్‌లోకి రావడమే. అందుకోసమే చాయిస్‌లెస్ అవేర్‌నెస్. జిడ్డు కృష్ణమూర్తి గాని అదే చెప్పేది. అవేర్‌గా ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎటర్నల్ నౌ. నువ్వే ఆ దైవానివన్న సంగతి సుస్పష్టము. అది అక్కడున్న పాయింట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. హ్యాపీ పౌర్ణమి. ఈరోజు దత్తాత్రేయుల వారి జన్మదినము, దత్త జయంతి. మరి ఆ మహానుభావుడి సందర్భంగా పౌర్ణమి ఉంది. మనం దత్త పౌర్ణమి అని చెప్పేసి మనం డే అంతా కూడా కొంతమంది మెడిటేషన్లు చేస్తున్నారు. అలాగే మనం రాత్రి అంతా రాత్రి అంతా ఏముండదులే కానీ మామూలుగా 3 అవర్స్ ఈవినింగ్ మెడిటేషన్ ఉంటుంది. దత్తాత్రేయ మెడిటేషన్ ఉంటుంది. ఇఫ్ ఎనీబడి లవ్ టు జాయిన్ కెన్ జాయిన్. ఐ విల్ ప్లే. సో థింక్ అంటే అక్కడ మనం ఎంతగా ధ్యాన సాధన చేసినా, ఎందుకు ధ్యాన సాధన చేస్తేనే ఇది అవుతుందా అనేది కాదు. మనతో మనం ఉండటం కోసం. మనతో మనం ఉండటం. మనతో మనం ఉండటం అంటే ఒక్కసారి తెలిసిన తర్వాత మరి ఏంటండి అన్న ప్రశ్న రావటం కాదు. అందులో మనం ఎంత జీవిస్తున్నామా లేదా? మనమే దైవాలుగా మనం అనుక్షణం గుర్తుపెట్టుకుంటున్నామా లేదా? అన్నప్పుడు ప్రతి నిత్యం ధ్యాన స్థితిలోనే ఉంటాం. యోగ స్థితిలోనే ఉంటాం. సంతుష్టం సతతం యోగి. ఇట్లా అన్నీవి మన వద్దకొస్తాయి. సో థ్యాంక్ యూ. యోగి భవ అర్జున అన్నట్టు, తస్మాత్ యోగి భవ అర్జున అంటే యోగి అంటే మనమే దేవుళ్ళము అని తెలుసుకోవడమే. ఇంకా మరేదేం లేదు.
So thank you. Now we are going to end this program.